కలకండా ఇది రెడ్డా కొంచెం పెద్ద నాకు యాక్సిడెంట్ అయింది ఈ లైన్లోనే ఒకసారి. ఆ కొంచెం ముందర వైట్ కార్ పోతుంది, దానికి కొంచెం ముందు పోతే ఆడ తప్పని పడినా, ఆ కాలింగా సెట్ కాలే. సో హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అంగ్రీ బర్డ్స్ కిచెన్. సో వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. ఈరోజు ఏంటంటే ఇవాళ వంట లేదు, ఏమీ లేదు. ఇవాళ వ్లాగ్ వచ్చేసి మనం కూరగాయలు కొనడానికి పోతున్నాం అనమాట. కూరగాయలు అలానే నేను కర్డ్ రైస్కి దానిమ్మ ఇస్తానమాట. సో అవన్నీ నేను ఇక్కడ కేఆర్పురం బ్రిడ్జ్ కింద తీసుకుంటాను. అది టిన్ ఫ్యాక్టరీ దగ్గర ఐటీఐ బ్రిడ్జ్ వస్తుంది అంటే అక్కడ తక్కువ పడతాయి అనమాట. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళేసి ఆ కూరగాయలు అనేది తెచ్చుకునేద్దాం, ఓకేనా? సో ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనమైతే ఇప్పుడు వెళ్ళిపోదాం. హెల్మెట్ అయితే తీసేసుకున్నాం, బ్యాగ్ అయితే తీసేసుకున్నాం. సో ఈ షోల్డర్ బ్యాగ్ కూడా తగిలేసుకొని వేసినాం. హెల్మెట్ కూడా నీడనే పెట్టుకొని పోతాం, మళ్ళీ ఊరు ఇంటికాడనే పెట్టుకొని పోతాం. రామాయణ ఉండదు కింద అయితే. జున్ను 1 అవర్లో వచ్చేస్తా మా వాళ్ళు కాడ చెప్పాలన్నమాట, లేదంటే కై అంటనే ఉంటారు. ఈ లాకు నాకు కొంచెం కష్టం అనమాట, తీయడం ఇయ్యడం. ఓకే, సో బీగాలు వేసేసి ఇప్పుడు వెళ్ళిపోతాము కిందికి. ఇప్పుడు నాకు బండి తోలాలన్నమాట. ఇది ఒక రామాయణం, ఇంత దూరం పోవాలనేసి ఇక్కడ దగ్గర కూడా ఉండదు. అయితే ఇల్లుకుదు వెరైటీ ఉంది కదా, ఇంట్లో నుంచి హెల్మెట్ పెట్టుకొని పోతా. ఇవన్నీ మళ్ళీ ఇవి పట్టుకోవాలా, టీగాలు పట్టుకోవాలా, మళ్ళీ బ్యాగ్ పట్టుకోవాలా, ఫోన్ పట్టుకోవాలా, ఇవన్నీ. ఇగో ఇదైతే మన బండి అయితే ఉంది. ఈవీ వెహికల్, ఎలక్ట్రిక్ వెహికల్. సో ఈ బ్యాగ్ నీడ పడేసి లాకు పెట్టేసి మనం బయలుదేరేద్దాం. సో నాకు కనిపిస్తుందా? నాకు ఇట్లా రాదు, వన్ హ్యాండ్ డ్రైవింగ్ రాదనమాట. సో చూసారా? సో మార్కెట్కి వెళ్ళిన తర్వాత తీస్తా. తర్వాత ఈ కూరగాయలకి అయితే వచ్చేసాం. ఇక్కడ దొరుకుతుంది బ్రిడ్జ్ దగ్గర. ఇది స్టార్టింగ్ కేఆర్పురం. ఇట్లా బ్రిడ్జ్ ఉంటుంది, బ్రిడ్జ్ పోతున్నా అన్నీ మొత్తం ఇక్కడ నుంచి లాస్ట్ వరకు కూరగాయలే ఉంటాయి. వెంద కేజీ 30, అక్కడంతా కేజీ 40. ఒక్కో చోట ఒక్కో రేట్ ఉంటుంది అనమాట. బస్ సో ఇక్కడ నుంచి ఆ లాస్ట్ వరకు అన్నీ 30 రూపాయలు అంట కేజీ. ఇక్కడ నుంచి అన్నీ 40 రూపాయలు కేజీ. సో మనం తీసుకున్నాం బీరకాయలు. వంకాయలు తీసుకుంటాను, అంటే వాళ్ళు కాలేజ్ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి డైలీ లంచ్కి ఏమైనా ఇవ్వాలా, సో వాళ్ళ కోసం. వంకాయలు కూర చేసుకోవడానికి నిగనిగలు ఆడిపోతున్నాయి నల్లటి వంకాయలు. మనం చేసే వంటలు ఓకే. క్యాబేజీ చాక్ అవుతుంది కదా నాకు షాపింగ్ చూసి. దోసకాయ పచ్చడి, దీన్ని సాంబార్ చేద్దామా? సాంబార్ చేద్దాం. చూసినారంటే భలే ఫ్రెష్ ఉంది. తీసుకున్నా మా పప్పిల్కి. మన కూరగాయలు అయితే కేజీ 150. ಅದು ಚೆನ್ನಾಗಿದೆಯಾ ಒಳಗಡೆ? ಇಲ್ಲ ಮೇಲೆ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ, ಒಳಗಡೆ ಎಲ್ಲ ಬೀಜ ನೋಡ್ಬಿಟ್ಟು ಚೆಕ್ ಮಾಡ್ಬಿಟ್ಟು ತಗೊಳ್ಳಿ ಅಂತ. ಒಂದು ಅರ್ಧ ಕೆಜಿ ಇಲ್ಲಾಂದ್ರೆ ಕೆಜಿ ಹಾಕಿ. ಅಮ್ಮ ಇಲ್ಲ ಇವತ್ತು ಮನೆಗೆ ಹೋದ್ರಮ್ಮ, ಇವಾಗ ಜಸ್ಟ್ ಹೋದ್ರು ಅವ್ರು, ಈವ್ನಿಂಗ್ ಬರ್ತಾರಲ್ವಾ. ಅದು ಬಜ್ಜಿ ಮಿರ್ಚಿ ಇಲ್ಲ, ಕ್ಯಾರೆಟ್ ಚೆನ್ನಾಗಿದೆ ಇವತ್ತು ತುಂಬ. ಹೇಳಕ್ಕಾಗಲ್ಲ, ಒಂದು ದಿವಸ ಹಂಗೆ ಬರುತ್ತೆ, ಒಂದು ದಿವಸ ಎಲ್ಲ ಚೆನ್ನಾಗೇ ಇರಲ್ಲ. ನೋಡಕ್ಕೆ ಪಕ್ಕ ಫ್ರೂಟ್ಸ್ ಅన్నమాట.
దానిమ్మ, యాపిల్ తీసుకున్నా. ఇక్కడ బాగుంటుంది, నేను ఎప్పుడు ఇళ్ళ దగ్గర తీసుకుంటాను. స్టార్టింగ్లో ఉంటారు, తక్కువకి ఇస్తారు. సో ఈ ఫ్రూట్స్ తీసుకున్నా, కూరగాయలు తీసుకున్నా. మెయిన్ మనం వచ్చిందే బజ్జీ మిరపకాయలు అనమాట. అదే లేదు, ఇంకా అవి తీసుకోవడానికి వెళ్ళిపోతాను. నాకు యాక్సిడెంట్ అయింది ఈ లైన్లోనే ఒకసారి. ఆ కొంచెం ముందర వైట్ కార్ పోతుంది, దానికి కొంచెం ముందు పోతే ఆడ తప్పని పడినా. ఆ కాలు ఇంకా సెట్ కాలే. మనం మధ్యలో డ్రై ఫ్రూట్స్ వెళ్ళి ఆగినాం అనమాట. అన్న ఇదేనా కలకండా? ఇది రెడ్డా? కలకండ అంట. కొంచెం పెద్ద చుట్టూ హోము తెచ్చాడు, పడేసినాం. ఎత్తుకురాలేను. కూరగాయలు అన్నీ తెచ్చేసిన. ఇంకా డోర్ ఓపెన్ చేయాలా? బాబు అరుస్తా ఉన్నాయి. మరి దారుణం అబ్బా. ఎండ 3 రోజుల నుంచి వాన పడుతుంది ఇక్కడ. ఈరోజు కొంచెం నిలిచింది. ఇంకా పేసుకో ఎండ. కుమ్ముడే కుమ్ముడు అని కాసుకోని ఉన్నాయి. సామాన్లు అన్నీ తెచ్చాడు, పడేసిన. ఆగి ఆగి పాపా పా గోయింగ్ సార్ వస్తా ఉన్నా. సో ఇప్పుడు ఇవన్నీ ఎత్తిపెట్టి వంటకు రెడీ చేయాలి. అదే ఈరోజు వీడియో. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హంగ్రీ బర్డ్స్ కిచెన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.